హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా క్రీమీగా ఉండే కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి మిషన్ లేకోకుండా ఈ కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. సమ్మర్లో కూల్గా తినడానికి ఇది పర్ఫెక్ట్ డిజర్ట్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీ క్రీమీ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 10 జీడిపప్పు, 10 బాదం వేసుకోవాలి. ఇవి తొందరగా మెత్తబడాలంటే వేడి నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 30 మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి, బాదం జీడిపప్పు బాగా నానాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వాటర్తో సహా వేసేసుకోవాలి. బాదం ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేని వారు పైన ఉండే పొట్టు తీసేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గానే మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, జీడిపప్పు బాదంని ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మందంగా ఉండే ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. కుల్ఫీ చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, అప్పుడే కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ను వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ను కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మరిగించుకోండి, అప్పుడే అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలను పక్కన స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఇందులోకి 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళేమి వేసుకోకుండా చక్కెరనంతా బాగా కరిగించుకోవాలి. ఇలా చక్కెరనంతా కరిగించుకొని వేసుకుంటానే కుల్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, చక్కెర అంతా కరిగి ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీనిని పక్కన తీసుకుందాం. నెక్స్ట్ ఇదే స్టవ్ పైన పాల గిన్నెని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న చక్కెరను కొద్దిగా వేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేసుకోండి, లేదంటే పొంగిపోతుంది. ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మిగిలిన చక్కెరనంతా వేసేసుకోవాలి. చూడండి, ఇలా పొంగు వస్తుంది కనుక స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ దీనిని కుక్ చేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. చూడండి, ఇది ఇంకొద్దిగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులోకి కుల్ఫీ మరింత టేస్టీగా రిచ్గా ఉండడం కోసం 1 టీ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి.
చూడండి పాలు కూడా బాగా చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. చూడండి పాలంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీకి వేసుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ టీ కప్స్లోకి సగం వరకు దీనిని వేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే అవి తీసుకోండి, లేని వారు ఇలా టీ కప్స్లో కానీ టీ గ్లాసుల్లో కానీ వేసుకోండి. చూడండి అన్ని కప్సుల్లోకి ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత దీనిని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా కవర్ చేసిన తర్వాత నైఫ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీసుకుందాం. ఇప్పుడు వీటిపైన ఉండే అల్యూమినియం ఫాయిల్ని తీసేసుకోవాలి. చూడండి కుల్ఫీ చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు కప్స్ నుంచి కుల్ఫీని సపరేట్ చేసుకుందాం. సిజర్ తీసుకొని ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అనుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కుల్ఫీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న పిస్తా వేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అంతే అండి, మన హోమ్ మేడ్ కుల్ఫీ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.